హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను బోడుప్పల్ చెరువు దగ్గర ఉన్నా. బోడుప్పల్ రా చెరువు అంటారంట దీన్ని, అలాగే రామా చెరువు అని కూడా అంటారంట. ఫస్ట్ టైము నేనైతే ప్రస్తుతం అంటే డెవలపింగ్లో ఉన్న, హ్యాపెనింగ్లో ఉన్న, హైడ్రాతో సంబంధం లేకుండా డెవలప్ జరుగుతున్న ఒక చెరువును చూసి అందుకనే ఈ వీడియో చేయాలనిపించింది. ఇగో మొత్తం కూడా ఎల్లో పెయింట్ వేసారు ఫస్ట్ కోటింగు గ్రిల్స్కి. అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, వాకింగ్ ట్రాక్ వరకు. ఇగో ఇది వచ్చేసి చెరువు, చాలా పెద్ద చెరువే ఇది. రా చెరువు, రామా చెరువు అంటారంట. బోడుప్పల్ నడిబొడ్డున ఉంటుంది. అటువైపు అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. మొత్తం లోపలంతా గుర్రపు డెక్కలతో ఉంది. ఇది హైదరాబాద్ కాదు చేసేది, ఇక్కడ బోడుప్పల్కి సంబంధించిన హెచ్ఎండి అని ఏదో లేక్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ, సో ఇది హైడ్రాతో సంబంధం లేకుండా అయితే జరుగుతుంది. కొంచెం ముందుకు పోదాము. దీని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డెవలపింగ్ అయితే బాగానే, అంటే బార్డర్ అయితే ఒక సైడ్ వేసారు, ఇంకో సైడ్ వేయలేదు అవతల వైపు. ఇటు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం తవ్వారు. ఇటు అయితే మాత్రం కేబుల్ బాగా అక్కడక్కడ బాగా వేశారు. ఇదంతా కూడా బార్డరు. ఇగో ఇటు బార్డర్ పెట్టేశారు. అక్కడ మెయిన్ గేట్ ఉంది, బోడుప్పల్ నుంచి వచ్చే మెయిన్ గేటు. ఇక అక్కడి వరకు అయితే బార్డర్ ఉంది, కానీ ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అటువైపు అంతా కూడా లేదు. కాకపోతే దీంట్లో మెయిన్ ఏంటంటే గుర్రపు డెక్క అనేది చాలా హెవీగా ఉంది. ఇగో చెరువు నిండా పుష్కలంగా కావాల్సినంత పుష్టిగా గుర్రపు డెక్క ఉంది. ఇది తీయకుండానే దీనికి అయితే డెవలప్ చేస్తున్నారు. మరి ఇన్ ఫ్యూచర్ తీస్తారో లేదో తెలియదు. సో ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి వీడియో తీసిన టైం వచ్చేసి మనకు 23వ తారీఖు సుమారేం లేదు, ఎగ్జాక్ట్గా ఎంత టైం 2:33 అవుతుంది. థ్యాంక్ యూ అండ్ బాయ్.